సో సూర్యకాంతం గారు ఇంటి దగ్గర నుంచి క్యారేజ్ తీసుకొచ్చి సెట్లు లైట్ మ్యాన్స్ దగ్గర నుంచి అందరికి పెట్టేవారు. అంత సూర్యకాంతం గారు వంట ఆవిడ ఇవాళ ఎవరి షూటింగ్ ముందు బయలుదేరే ముందు ఎంతమంది షూటింగు, ఎంతమంది మన యూనిట్, ఇవాళ ఏం సీన్ లేదా, ఏదైనా సాంగ్ ఉందా, అలాంటిది ఏమైనా ఉందా అని అన్నీ ఎంక్వైరీ చేసుకునేది. సో దట్ దానికి తగినట్టు భోజనాలు తెప్పించేది. ఏదైనా స్పెషల్ ఉంటే స్పెషల్, మామూలుగా ఉంటే మామూలు. ఆవిడ పాటలు ఉంటే మామూలుగా పాటల్లో ఆవిడ 2-3 షాట్లు అంటే ఆవిడ మామూలుగా అయితే ఏంటి 2-3 షాట్లు చేసినా పంపించేసుకుంటారు. ఫుల్ డే ఉండక్కర్లేదు కదా, మిగతా డ్యాన్సులు రిహార్సల్ వాళ్ళు ఏం చేస్తారు, కూర్చొని పంపించేస్తారు. మామూలుగా వాళ్ళ కాంబినేషన్ షాట్లు తీసి పంపించేస్తారు. తర్వాత కావాలంటే మర్నాడు ఇంకో తీసుకుంటారు. ఈవిడి మాత్రం అలా వెళ్ళేది కాదు. ఎందుకంటే ఆ రోజు అందరితోటి మేము చేసేటప్పుడు మేమే కదా, నలుగురే కదా సెట్లో ఉంటాము, ఇంతమంది అందరూ ఉన్నారు కదా, ఉంటాము అని చెప్పి ఉండి అందరికి భోజనాలు తెప్పించేది. అట్లా ఆవిడ నలుగురితోటి సరదాగా నలుగురితోటి కలిసి ఉంటాము. నలుగురితోటి ఆవిడ పాత్రల నటనకి సంబంధం లేదు. సినిమాలోనేమో ఆవిడ ఎవరితోటి సంబంధం లేకుండా వస్తే ఇక్కడేమో అసలు అందరితో ఉండాలి, అందరితో కలిసి ఉండాలి, అందరితో సంతోషంగా ఉండాలి, నవ్వుతూ అందరూ అలా సరదాగా ఉండాలని ఉండే పాత్ర ఆవిడ. ఒరిజినల్ లైఫ్ చాలా గొప్ప మనిషి, సాఫ్ట్ మృదు భాషిని, మెత్తగా మంచిగా నవ్వుతూ మాట్లాడుద్ది. ఆ కెమెరా ముందు వెళ్ళగానే నవ్వు మాయమైపోతుంది, ఆ మృదుత్వం పోతుంది, ఎక్కడ పోతుందో ఏం పోతుంది, ఎట్లా పోతుందో తెలియదు భగవంతుడికి తెలియదు. ఆ కెమెరా ముందు వరకునేమో చాలా భవ్యంగా దివ్యంగా నవ్వుతూ సరదాగా ముచ్చటగా మెత్తగా మాట్లాడే మనిషి ఆ కెమెరా ముందు వెళ్ళి స్టార్ట్ అనగానే అన్నీ పోతాయి, అన్నీ పోయి ఆ కఠినత్వము అన్నీ వచ్చేస్తాయి. ఆవిడకి ఎట్లా వస్తే భగవంతుడి అదంతా దైవాంశం అంతే. వాళ్ళకి దైవ కటాక్షం అలాంటివి, కళామతల్లి కటాక్షం అంత గొప్పది. వాళ్ళందరితో పనిచేసాం, అదే మా అదృష్టం. ఇప్పుడు గుండం కథ లాంటి సినిమాల్లో సావిత్రి గారు నటిస్తుంటే సూర్యకాంతం గారు కూడా ఎమోషనల్ అయిపోయి ఆమె సైడ్ ట్రాక్ వచ్చేసి మళ్ళీ కాసేపు ఆగి చేద్దామని వారు ఉంటాయి కదా, అంతలా సావిత్రి గారి నటన. సావిత్రి నటన సూర్యకాంతం గారేంటి, శివాజీ గారేంటి, ఎస్వి రంగారావులు కూడా అనేకసార్లు ఇంకోసారి చేద్దాం, ఇంకోసారి. ఇప్పుడు అమ్మా నువ్వు చిన్నమ్మ నువ్వు ఇలా చేస్తానని నాకు చెప్పలేదు, నువ్వు గబుకుని ఇలా చేస్తే మరి నేనేం చేయాలి, అది కాదు బాబాయ్ మీరు వద్దు, నువ్వు మమ్మల్ని తినేసే సీన్లు వద్దు, ఇంకోసారి చేద్దాం అట్లా. అంటే వాళ్ళకి ఒక పర్ఫార్మెన్స్లో పోటా పడేవారు అనమాట. సావిత్రి గారు సింగిల్ టేక్లో చేసేవారంట. సింగిల్ టేక్ ఎస్ఏర్ అంతే సింగిల్ టేక్, సూర్యకాంతం అంతే సింగిల్ టేక్. ఎప్పుడైనా రేర్ వీళ్ళు డబుల్ టేక్ అనేది రేర్. ఎందుకంటే వాళ్ళు కెమెరా ముందు వెళ్ళేటప్పటికి పాత్రలోకి వెళ్ళిపోయి కెమెరా దగ్గరికి వెళ్తారు. మొత్తం మూడు అలా రెడీ షార్ట్ రెడీ అమ్మా లైటింగ్ అయిపోతుంది, రెడీ 5 నిమిషాల్లో రెడీ అనగానే అంతే అలా వెళ్ళిపోతారు. పరకాయ ప్రవేశలాగా ఆ పాత్రలోకి వెళ్ళిపోతే ఆ 5 నిమిషాల తర్వాత లెగిస్తే ఆ పాత్రకి లెగుస్తుంది. సావిత్రి లెగిసినట్టు ఉండదు, ఆ పాత్ర లెగిసినట్టు ఉండదు, ఎస్వి గారు లెగిసినట్టు ఉండదు, ఆ క్యారెక్టర్ లెగిసినట్టు దాంట్లో వెళ్ళిపోతారు. ఆ మైమ్లాగా దాంట్లో వెళ్ళిపోయే కెమెరా ముందుకు వెళ్తారు. అందువల్ల వాళ్ళకి ఆ కెమెరా ముందుకు వెళ్ళినాక పాత్రలోకి దూరడం కాదు, పాత్రలోకి దూరి కెమెరా దగ్గరికి వెళ్తారు కనుక వెళ్ళిపోద్దు, బొమ్మని వెళ్ళిపోద్దు. సింగిల్ టేకింగ్ అంతే. ఇంకా మన సింగిల్ టేక్లో మనం అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చేస్తుంది. ఇంకా అయ్యో అమ్మో తప్పట్లు కూడా ఎన్నిసార్లు సావిత్రికి, ఎస్ఆర్కి, సూర్యకాంతానికి షూటింగ్లో అనేక సార్లు తప్పట్లు వాళ్ళకే. అంటే షూటింగ్ చూస్తున్నామా మేము అనుకున్న దానికన్నా అదిరిపోయి వచ్చేటప్పటికి ఆటోమేటిక్ ఎమోషన్ అయిపోతుంది, తప్పట్లు కొట్టు అలా ఎగ్జైట్ అయిపోయి తప్పట్లు కొట్టు. అలాగే వాళ్ళకి అనేక సార్లు షూటింగ్లో అనేక సార్లు వాళ్ళ పర్ఫార్మెన్స్కి సెట్లోనే తప్పట్లు పడిపోతుంది. అప్పట్లో కమీడియన్స్ విషయానికి వస్తే రేలంగి గారు, పద్మనాభం గారు తర్వాత ఎందుకు డౌన్ఫాల్ అయ్యారు అసలు? వాళ్ళ కెరీర్ విషయంలో పక్కన పెడితే వాళ్ళ పర్సనల్ లైఫ్లో పద్మనాభం గారు సినిమాలు తీసి నెంబర్ ఆఫ్ సినిమాలు తీశారు, నెంబర్ ఆఫ్ సినిమాలు మంచి సినిమాలు వచ్చినాయి. బట్ తర్వాత కాబట్టి ఆయన ఆర్టిస్టే, ప్రొడక్షనే కదా. ఒక 2-3 సినిమాలు పెద్ద సినిమాలు దెబ్బతినేటప్పటికీ అయిపోయినాయి. ఆ రోజుల్లో ఏంటంటే ఈ డిస్ట్రిబ్యూషనే కదా. సో డిస్ట్రిబ్యూషన్లో 4 సినిమాలు లాభం అయితే మన అప్పులో ఉండేవాళ్ళు డిస్ట్రిబ్యూషన్. నెక్స్ట్ మన సినిమా తీసినప్పుడు దీని లాభం అంతా దానికి వెళ్ళిపోయేది వడ్డీతో సహా. అట్లా ఆయన పాపం అయిపోయాడు. రేలంగి గారేమో దానాలు మిగతా వ్యాపారం వేరే ల్యాండ్ కొంటాలు కొంచెం ఆయన డీవియేషన్
డివియేషన్. అయితే వాళ్ళిద్దరూ అసలు సంపాదనకి వచ్చిన క్రెడిబిలిటీ అదేంటో కమెడియన్స్కి అదొక మన తెలుగులో ఏమనుకోవాలి, రాజబాబు అంతే. రాజబాబు బ్రహ్మాండంగా సంపాదించి ఆఖరికి మనిషి రోడ్డున పడ్డాడు అనే సినిమా లాగా తను రోడ్డున పడ్డాడు. ఎన్ని దానాలు చేశాడో కనపడని దానాలు రాజబాబు. తన కెరీర్లో తన మంచి పీక్లో ఉన్నప్పుడు మిగతా కమెడియన్స్ అందరినీ పిలవటము, కృష్ణగాన సభలోనో వాణిమహల్లోనో ఫంక్షన్ పెట్టడము, ఆ ఫంక్షన్లో వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబానికి వాళ్ళకి అని చెప్పి. అప్పట్లో రాజబాబు గారు సినిమా లేకపోతే డేట్స్ కూడా ఆపుకునేవాళ్ళండి కదా, డేట్లు ఆపుకునేవాడు పోస్ట్. ఎందుకంటే అసలు రాజబాబు అనేవాడు ఒక ఈక్వల్ టు హీరో ఆ రోజుల్లో. రాజబాబు ప్రతి సినిమాలో ఉండేవాడు. వాళ్ళ కోసం రామారావులు, నాగేశ్వరరావులు, కృష్ణలు, శోభన్ బాబులు వెయిట్ చేసిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు ఒక సినిమా షూటింగ్ చేస్తూ ఉంటే అతను రాజబాబు 4 సినిమాలు షూటింగ్ వీళ్ళందరి సినిమాల్లో ఉండేవాడు. అందుకని అక్కడ 7 నుంచి 10, 11 దాకా చేస్తే 11 నుంచి 1 గంట దాకా ఒకరి దగ్గర చేస్తే 2 నుంచి 6 దాకా ఒకరికి అలాగూ ఆయన టైమింగ్ కోసం వెయిట్ చేశారు. రాజబాబు గారు వస్తారంటే ఓకే, ఆయన బిజీ. అలాగే తమిళ్లో నాగేష్ రాజబాబు ఆ స్థితి అనుభవించారు. నగేష్ కోసం శివాజీ, ఎంజీఆర్ వెయిట్ చేసేవారు వాళ్ళ కోసం. అంటే వీళ్ళు అంత టాప్ కమెడియన్గా ఉండేవారు. వీళ్ళు లేని సినిమా లేదు, వీళ్ళు లేకపోతే ఆ సినిమా ఏదో డల్ అని కొట్టే పరిస్థితిలో ఉండేది. అంటే వీళ్ళంత పర్ఫార్మెన్స్, బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ కదా. రమాప్రభ గారు కూడా అప్పుడు రాజబాబు గారితో ఈక్వల్. రమాప్రభ, గిరిజ వాళ్ళందరూ ఒక స్టేజ్. వీళ్ళంతా రాజబాబు అనేవాళ్ళు, రాజబాబు అనే పీక్ వీళ్ళ ఆ స్టార్డమ్. ఆ తమిళ్లో చంద్రబాబు, కమెడియన్ చంద్రబాబు, నాగేష్ ఒక పీక్ కూడా వాడారు అనుకుంటా రాజబాబు గారు. అవును, పీక్ పీరియడ్. వీళ్ళు పీక్ చూసిన వాళ్ళు, వాళ్ళ కెరియర్లో పీక్. రాజబాబు చిన్న ఆర్టిస్ట్గా మొదలై అక్కడ నుంచి టాప్ కెరియర్కి వెళ్ళాడు. రాజబాబు లేకపోతే లేదు. రాజబాబు థియేటర్లో కనపడగానే నవ్వు అనేది ఫస్ట్ స్టార్టింగ్ రాజబాబు తోటి. రాజబాబు ఏమీ చేయగల, రాజబాబు ఎంటర్ అవగానే థియేటర్ గొల్లు అనేసేవారు. కమెడియన్కి ఫస్ట్ అదే. అంతకుముందు కమెడియన్స్ ఉన్నా కూడా వాళ్ళు పర్ఫార్మెన్స్ చేసాక నవ్వేది. వాళ్ళు వచ్చి పర్ఫార్మెన్స్ అయినాక సీన్ బట్టి నవ్వొచ్చేది. రాజబాబు ఏమి చేయగల, థియేటర్లో అలా కనపడగానే ఓ అని కేరింది. ఆ ఇమేజ్ క్రేజు రాజబాబే. రాజబాబు గారు తర్వాత వచ్చారు అల్లు రామలింగయ్య గారు. ఆ టైంలోనే అంటే రాజబాబు టైంలోనే అల్లు రామలింగయ్య గారు ఏంటంటే మొదటి నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఇలాగూ సింగిల్ కమెడీని కాకుండా ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే ఉండేవారు. విలన్ దగ్గర ఉండటము, కామెడీ పాత్రలు అట్లా ఆయనకి 70-72లో స్టార్డమ్ వచ్చింది. 75 ఆ టైంకి స్టార్డమ్. అంతవరకు సైకిల్ వేసుకుని ఒక హోమియోపతి సంచి కట్టుకుని వేషాలు, మందు, డాక్టర్ గాను అట్లా తిరుగుతూ ఉంటాడు. హోమియోపతి డాక్టర్. సో అందరికీ తెలిసిన వాళ్ళకి ఇలా సినిమా వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వటము, మెడిసిన్స్ ఇస్తూ సినిమా వేషాల కోసం తిరుగుతుంటే సైకిల్లోనే. అప్పుడు దేశం అంటే మనుషులే మా సొంత సినిమాలో ఆయన యాక్ట్ చేస్తుంటే మా నాన్నగారు, నేను క్లాప్ కొట్టే సినిమా అది. నేను 16వ ఏట క్లాప్ కొట్టాను ఆ సినిమాకి 1970. మా నాన్నగారు, రామారావు గారు, మీరు సైకిల్లో వద్దు, ప్రసాద్ స్టూడియోలో షూటింగు, మీరు సైకిల్ వద్దు, ముఖామల్ గారికి కారు పంపిస్తాను. అప్పుడు ముఖామల్ గారు పెద్ద ఆర్టిస్ట్ రామలింగయ్య గారి కన్నా. ముఖామల్ గారికి కారు పంపిస్తున్నాను, ధనపాని స్ట్రీట్ ఆయన ఇల్లు, మీరు మోసాసే స్ట్రీట్ కదా, ముందు మీ దగ్గరికి వస్తాడు, మీరు కారులో రండి, మీరు ఎక్కించుకుని దండపాని ఆయనకి ముఖామల్ ఎక్కించుకుని వచ్చేయండి అని చెప్పి మా సినిమా షూటింగ్ అంతా ఆయన కారు పంపించి కారులో. ఆ తర్వాత కూడా ఆయన కొన్నాడు సైకిల్, కొంతమంది కారు పంపించేవారు. కొంచెం అట్లా 75 వచ్చేటప్పుడు ఆయనే స్టార్ అయ్యారు. ఆయనే కారు కొనుక్కున్నాడు అనుకోండి. రమణారెడ్డి గారు ఎందుకు కొంచెం సడన్గా కనిపించకుండా పోయారు ఇండస్ట్రీ? హెల్త్ పాయింట్. ఆయన హాస్పిటల్ కట్టాడు. రమణారెడ్డి గారు సంపాదించి మెడ్రాస్లోనే ఒక హాస్పిటల్ అన్నీ కట్టారు. తర్వాత కొంచెం హెల్త్ పాయింట్, కొంచెం ఫ్యామిలీ పాయింట్లో కూడా డిస్టర్బెన్స్లు ఉన్నాయి. అట్లా కనుమరుగైపోయాడు. ఆయన వారసత్వం తీసుకుంటానికి ఆయన తరఫున ఎవరు ఇండస్ట్రీలో లేరు. వారసత్వం విషయానికి వస్తే సావిత్రి గారి తర్వాత ఇండస్ట్రీలో ఎస్వీఆర్ గారి తర్వాత లేరు, సూర్యకాంతం గారి తర్వాత లేరు, రేలంగి గారి తర్వాత లేరు, వాళ్ళెవ్వరి తర్వాత వాళ్ళ వారసులుగానే లేరు. అదేంటో అది ఆ టాప్ ఎంజీఆర్కి లేరు వారసులు. ఎంజీఆర్ గారు వారసులు లేరు. అది కనీసం ఎందుకు నిర్మాణ రంగంలోకి కూడా ఎందుకు అడుగు పెట్టకుండా అసలు ఇండస్ట్రీకే దూరం అయిపోయారు? అంటే వీళ్ళున్న పీరియడ్లో ఇండస్ట్రీ అనేది అంత వీళ్ళ గౌరవమే కానీ పెద్ద ఆదాయపరమైన ఇది కాదు. మామూలుగా 5,000, 500 ఇచ్చే రోజులు సక్సెస్ అయితే వేరు,
సక్సెస్ అవ్వకపోతే చాలా బాధాకరమైన పరిస్థితి. పెద్ద స్టార్స్కే ఉండేది జనాలు అంతే ఉండే, పెద్దగా మిగతా ఏమి ఉండేది కాదు. జీతాల కోసం యాక్ట్ చేసి డబ్బుల కోసం అని యూనియన్ లేవు, అప్పుడు డబ్బుల కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది, చాలా ఇబ్బందులు ఉండే. అందుకని దీన్ని పెద్దగా ప్రిఫర్ చేసేవారు కాదు. డబ్బులు ఉన్నాయి కనుక పిల్లలు చదివించుకుని వాళ్ళు ఇంకేదో స్థిరపడాలి ఉండాలి. అది ఇవాళ డబ్బులు ఎక్కువైనాయి సినిమా ఫీల్డ్కి. అందుకని ఇప్పుడు పిల్లల్ని వేరే దానికి పంపించకుండా సినిమా ఫీల్డ్లోనే పంపిస్తున్నారు వీళ్ళు, ఎందుకంటే డబ్బులు బాగా కనపడుతున్నాయి. కానీ ఆర్థికంగా చూసుకున్నా కానీ ఎస్వీఆర్ గారు కూడా లాస్ట్లో కొంచెం చితికిపోయారని. ఇప్పుడు వాళ్ళ స్టార్డమ్కిను సావిత్రి గారు, ఎస్వీఆర్, వాళ్ళ స్టార్డమ్కిను వాళ్ళు సంపాదించడానికి సంబంధం లేదు. కానీ మొదట్లో చాలా సంపాదించారు కదా, అంటే ఎన్టీఆర్, నాగేశ్వర వీళ్ళకంటే ఎక్కువ సంపాదించారు. నేను సంపాదించడం కంపేరిటివ్గా అదర్స్, వీళ్ళ స్టార్డమ్కి వీళ్ళకన్నా యావరేజ్ స్టార్డమ్ ఉన్నవాడు వాడు సంపాదించేదానికి. ఎందుకంటే వీళ్ళది డబ్బు కోసం పనిచేయటం కాకుండా వదిలేయటము లేదంటే మనీ మైండ్ కాదు. ఎస్సీ రంగారావు దగ్గరికి చిన్న ప్రొడ్యూసరు 50,000 మాట్లాడుకుని ఉంటాడు, 10,000 ఇచ్చాడు, 40,000 అయ్యా నేను సరిపో అనేసాడు అంతే. అనేసి ఆయన భార్యకి వినపడేటట్టు మొదలుగా డబ్బింగ్ అడిగా డబ్బులు పంపించేసి, అర్థమైందా, నేను వాళ్ళు డబ్బింగ్ చెప్తారు కానీ డబ్బింగ్ ఎల్లుండి అన్నాక చెప్తారు కానీ అప్పటికి డబ్బులు పంపించేసి ఆయన ఆవిడకి వినపడేట్టు. అంటే ఆవిడ ఒప్పుకునేది కదా డబ్బులు చెప్పకుండా, అంటే అందుకని ఆవిడ కనపడేట్టు ఇలా మేనేజ్ చేసి ఆయన చేసేవాడు. సావిత్రి అంతే దానం చేసేది, ఎవరన్నా వచ్చి అడిగి ఎవరన్నా అడిగి పెళ్ళి అన్నా ఇంకోటన్నా ఇచ్చేసేది. ఆ దాన గుణాలు వాళ్ళకి డబ్బు మీద ప్రేమ కన్నా వాళ్ళ ప్రజల అభిమానం మీద వాళ్ళు అభిమానిస్తున్నారు ప్రజలు, దాని మీద ఎక్కువ. ఇంకా ఆ జీవితాంతం అభిమానం కాపాడుకోవాలి, అభిమానం అది దాని మీద ఉంటుంది. శోభన్ బాబు గారు ఎందుకు కొంచెం దూరం అయ్యారంటే ఆయన మొదటి నుంచి ఆయన లేట్ టైం హీరో. ఆయన 30 తర్వాత హీరో అయ్యాడు. ఆయన హీరో అయినా కానీ చాలా పద్ధతిగానే పనిచేశాడు. ఆరైతే ఎవరైనా సరే మేకప్ చేసేవాడు కదా. 6 తర్వాత 96 పర్టికులర్ 6కి గడ్డ తీసేసి ఎవరైనా సరే నా ఫేసు 6 తర్వాత ఆ పొద్దు నుంచి తీసిన ఫేస్లో గ్లో ఉండదు వద్దు అనేసేవాడు. నైట్ అయితే పగలు షూటింగ్ చేసేవాడు కాదు, నైట్ తప్పదు అంటే లేదు, అట్లా మెయింటైన్ చేసేవాడు. ప్లస్ డిసిప్లిన్. డబ్బింగ్ చెప్పాలంటే ఆఖరి పైసాతో సహా సెట్ చేసాక డబ్బింగ్ అలాగే ముందే చెప్పేసేవాడు. అది ఎవరైనా రామానాయుడు గారైనా ఇంకోళ్ళు అయినా సరే తేడా లేదు, డబ్బులు ఇస్తే పర్టికులర్ డబ్బులు. ఆ డబ్బుని శాశ్వతంగా ప్రాపర్టీలు కొనటం, అన్నింటినీ ప్రాపర్టీలు కొన్నాడు. ఏ వేస్ట్ చేయలేదు, ఆయనకి వేరే దురలవాట్లు, అన్నింటినీ ప్రాపర్టీలు పెట్టాడు. నిలబెట్టి వెళ్ళాడు అంతే. ఆయన అనుభవించిన దానికన్నా ఆయన వారసులు అనుభవిస్తుంది ఎక్కువ. ఇప్పుడు ఆయన ఇండస్ట్రీలో అయితే లేదు, అవి కాపాడితే చాలు, ఆయన సంపాదించి చెల్లిన ఆస్తులు వీళ్ళు కాపాడితే చాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.